హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నైల్లో చూసినట్టే ఈరోజు మనం క్యారెట్ బోండాని ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ముందుగా నేను సూజీ ఉప్మా రవ్వని తీసుకున్నాను. బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఇది నేను 2 టీ కప్పులు తీసుకున్నాను. అదే టీ కప్పుతో నేను 2 కప్పుల పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు పుల్లగా ఉండకూడదు, తీయగా ఉంటే బాగుంటుంది. బోండా చాలా రుచిగా ఉంటాయి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. డైజెషన్ చాలా బాగుంటుంది అందుకే. తర్వాత అదే కప్పులో వాటర్ యాడ్ చేసి 1/2 కప్పు బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత బాగా జీలకర్ర పెరుగు కలిసేలాగా కలిపి పిండిని మనం పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. ఈ స్టేజ్లో ఉప్పు యాడ్ చేయొద్దు. ఉప్పు యాడ్ చేస్తే పిండి నానదు. మూత పెట్టి కాసేపు పక్కన ఉంచితే పిండి తర్వాత బాగా నాని రవ్వ చాలా బాగుంటాయి. ఇందులోకి ఉల్లిపాయలు కావాలి, క్యారెట్లు కావాలి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మనకి అల్లం ముక్క కావాలి, కరివేపాకు కావాలి. క్యారెట్ 2 రకాలుగా ఉంటాయి. ఈ క్యారెట్తో మనము క్యారెట్ హల్వా చేసుకుంటాం, తీయగా ఉంటుంది. మామూలు ఆరెంజ్ కలర్లో ఉండే క్యారెట్ కూడా ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. 2 రకాల క్యారెట్లతోనూ ఈ బోండాన్ని మనం చేయవచ్చు. నేను ఇక్కడ 2 ఇది సగం యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. క్యారెట్ని పీల్ తీయకుండా ఉండడం కోసం నేను అరగంట ముందే వాటర్లో నానబెట్టి ఉంచేసాను. దానివల్ల క్యారెట్కున్న మట్టి అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ అయిపోయి తర్వాత మనం గ్రేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా పీల్ తీసి రెడీగా పెట్టుకున్నా. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని ఇలా అన్నీ ఒక పెద్ద దబ్రాలో వేసుకుని బేషన్లో కలపడం స్టార్ట్ చేశాను. తర్వాత ఉల్లిపాయ ముక్కల సైజు చాలా ఇంపార్టెంట్. సన్నగా కోసుకుంటేనే బాగుంటాయి దీనికి. అల్లాన్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. దాన్ని కూడా బేషన్లో ఉల్లిపాయ ముక్కలకి కలపండి. తర్వాత మనం తీసుకున్న క్యారెట్లని బాగా గ్రేట్ చేయాలి నీట్గా కడిగిన తర్వాత. ఈలోపు నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ప్యాన్లో వేడి చేస్తున్నాను లో ఫ్లేమ్లో. నేను 2 రకాల క్యారెట్ని ఇలా మీడియం సైజులో గ్రేట్ చేసుకున్నాను. మరీ సన్నగా కాదు, పెద్దగా కాదు. ఇలా మీడియం సైజులో గ్రేట్ చేసుకోవడం వల్ల చాలా మంచిది. క్యారెట్ తినడం వల్ల విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో కళ్ళు బాగా పనిచేస్తాయి, సైట్ రాకుండా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా మంచిది. మసక రాదు, కళ్ళజోళ్ళు వాడవలసిన అవసరం ఉండదు. నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నా ఈ బేషన్లో ఉన్న మిక్చర్కి. మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రవ్వ మిశ్రమం ఏదైతే ఉందో పెరుగుతో కలిపింది, అది ఈ బేషన్లో పిండికి యాడ్ చేస్తే సరిపోతుంది. బాగా కలపాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నా. ఈ పింక్ సాల్ట్ని వాటర్లో కలిపి ఆ వాటర్ మొత్తాన్ని పిండికి ఎక్కిస్తే ఉప్పు పిండంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. నాకు ఈ డీప్ ఫ్రై చేయడం కోసం ఈ ఆయుధాలు కంపల్సరీ కావాలి. టిష్యూ పేపరు, స్ట్రైనరు అవి తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందని తెలిసిన తర్వాత నేను బోండా సైజులో వేశాను. మొత్తం రోల్ చేసి. ఇందులో బ్యాటర్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా వెజ్జీసే ఉంటాయి. ఎస్పెషల్లీ క్యారెట్ ఎక్కువ ఉంటుంది, ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే దీన్ని క్యారెట్ బోండా అని అంటారు. ఒక్కసారి ట్రై చేయండి. మీ పిల్లలకైతే మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది. మీకు నచ్చిన చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ టమాటో కెచప్తో అయితే పిల్లలు డ్రై మంచూరియా ఫామ్లో ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు డెఫినెట్గా. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల ఉన్నటువంటి వెజ్జీస్ ఉడకవు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం తీసేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి తీసేయాలి. ఎమ్మి క్యారెట్ బోండా రెడీ. Thank you for watching.